ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రులందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అత్యాధునిక రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు మంత్రి తుమ్మల. మొట్టమొదటి అత్యంత అవసరమైనది, ప్రతిష్టాకరమైనది తెలంగాణ వాటర్ గ్రిడ్. ప్రతి ఒక్క ఇంటిలో కూడా నల్లాన్ని ఏర్పాటు చేసి నీళ్లు ఇస్తామని చెప్పారు. ఇవ్వకపోతే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి మంత్రివర్గ సహచరులుగా మేము ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అన్నపూర్ణగా మార్చినటువంటి పూర్వ పాలకులు కాకతీయులు కావచ్చు, అంతకుముందు ప్రభువులు కావచ్చు, తర్వాత గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేసి ఆనాడే 265 టీఎంసీని నీటి నిల్వ చేసి తెలంగాణని సిరులు పండించినటువంటి చెరువుల్ని బాగు చేసేటటువంటి బృహత్తర కార్యక్రమాన్ని కాకతీయ మిషన్ కింద తీసుకున్నాం. దాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత. అదేవిధంగా నాగరికతకి మారుపేరైనటువంటి రహదారులు, భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి నాణ్యతాపరమైనటువంటి రోడ్లు తయారు చేసేటటువంటి భాగంగా పంచాయతీరాజ్ R&B రహదారుల కార్యక్రమం తీసుకున్నారు. విద్యుత్ శక్తిని రేపు రాబోయే 4.5 సంవత్సరాల్లో అన్ఇంటరప్షన్ పవర్గా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచే దిశలో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రణాళిక. అదేవిధంగా మనకున్నటువంటి అటవీ సంపద విధ్వంసం అయిపోయింది. కరువు కాటకాలకి నిలయమైనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని హరితహారం ద్వారా మళ్ళీ పచ్చని తెలంగాణ చేసి మళ్ళీ వానలు మనం రప్పించుకొని ఈ గొలుసుకట్టు చెరువుల నిర్మాణం పూర్తి చేసుకొని